పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 6 వరకు నిర్వహించిన సంక్షేమ హాస్టళ్ల సంరక్షణ, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకై చేపట్టిన మోటార్ సైకిల్ పోరుయాత్ర నల్గొండ పట్టణంలో క్లాక్ టవర్ సెంటర్లో ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ యాత్రకు పూలదండలతో డివైఎఫ్ఐ, ఐద్వా ప్రజా సంఘాల నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా 26 మండలాల్లో మోటార్ సైకిల్ యాత్ర అత్యంత విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఈ యాత్ర దృష్టికి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం వచ్చాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 9 నెలలు గడుస్తున్న హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు విడుదల చేయకుండా విద్యార్థులకు కడుపు నిండా భోజనం ఏ విధంగా అందుతుందో సమాధానం చెప్పాలని అన్నారు. అత్యాచారాలు, మానభంగాలు, దౌర్జన్యాలు, దోపిడీలు చేసే జైల్లో ఉన్న ఖైదీకి 60 రూపాయలతో భోజనం పెడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని ఉపన్యాసాలలో మాట్లాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నాయకులకు సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థుల బాధలు ఏమాత్రం తెలియడం లేదన్నారు. హాస్టళ్లకు రావాల్సింది జిల్లా కలెక్టర్ కాదని స్థానిక ప్రజాప్రతినిధులు హాస్టళ్లకు వచ్చి హాస్టల్ విద్యార్థులతో పడుకొని విద్యార్థులు తినే భోజనం చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీప్ జాతరలు, సైకిల్ యాత్రలు, మోటార్ సైకిల్ యాత్రలు ప్రారంభించి విద్యార్థులు పడుతున్న సమస్యలను తెలుసుకొని పాలక ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించేందుకు సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ పేరిట ఇందిరా పార్కులో వేలాది మంది విద్యార్థులతో ఈ ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకోనున్నామని తెలిపారు. ఈ యాత్ర ఇచ్చిన స్ఫూర్తితో భవిష్యత్తులో పాలక ప్రభుత్వాలపైన బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్వహించేందుకు ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు నర్సిరెడ్డి, ఐద్వా నాయకురాలు తుమ్మల పద్మ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, పట్టణ కార్యదర్శి నరేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్య, జిల్లా ఉపాధ్యక్షులు రామావతి లక్ష్మణ్ నాయక్, కుర్ర సైదా, బుడిగ వెంకటేష్, కోరె రమేష్, ముస్కు రవీందర్, జగన్, వీరన్న, సాయి, పావని, మౌనిక, స్పందన, రవి, కిరణ్, సంపత్, నవదీప్, ప్రవీణ్, న్యూమాన్, ఇద్దిరాములు తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తారీఖు నుండి ఇవాళ 6వ తారీఖు వరకు ఎస్ఎఫ్ఐ సంక్షేమ హాస్టళ్ల సంరక్షణ, ప్రభుత్వ విద్య పరిరక్షణ అని చెప్పేసి అన్ని సంక్షేమ హాస్టళ్లను చుట్టుముట్టి నల్గొండ జిల్లా మొత్తం చుట్టుముట్టి రావడం జరిగినది. ఇవాళ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పేసి మా యొక్క యాత్ర దృష్టి తీసుకురావడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ రాష్ట్రంలో గురుకులాల విద్యార్థుల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉన్నది. గురుకులాలలో విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉన్నది. గురుకుల విద్యార్థులలో పాఠశాల సమయాలను మార్చాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ గురుకులాలలో 6,000 మంది పాఠ్య ఉద్యోగస్తులను తొలగించడంతో ఇవాళ రాష్ట్రంలో ఎస్సీ గురుకులాలలో విద్యార్థులు చదువు చెప్పే ఉపాధ్యాయులు లేక, గురువు లేక చెట్ల కింద కూర్చొని ఆటలాడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ యొక్క మోటార్ సైకిల్ యాత్ర నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 25వ తారీఖున చలో హైదరాబాద్ అసెంబ్లీ ముందు, ఇందిరా పార్క్ ముందు ఎస్ఎఫ్ఐ మహాగర్జన నిర్వహించబోతోంది. ఆ యొక్క మహాగర్జనతోనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పి కలగాలని చెప్పేసి ఈ యొక్క మోటార్ సైకిల్ యాత్ర నిర్వహించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ యాత్ర ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో విద్యార్థుల బలిదానంతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు న్యాయం చేయాలనేసి అనేక సమస్యలుగా కొట్లాడుతున్నటువంటి ఎస్ఎఫ్ఐ ఈరోజు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి గద్దెనిచ్చినాం. ఈరోజు ప్రభుత్వాలు మారినా విద్యార్థుల బతుకులు మాత్రం మారతలేవనేసి ఈ యాత్రలో తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో సుమారు 8,000 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు ఉంటే విద్యార్థులు పై చదువులు ఎలా చదువుతారో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా వానొస్తే వల్ల గాలొస్తే కలిగినటువంటి అద్దె భవనాలలో గురుకుల పాఠశాలలు కనబడుతున్న పరిస్థితి. వీటన్నిటికీ సొంత భవనం ఏర్పాటు చేయాలి, విద్యా హక్కు చట్టాన్ని ప్రకటనలో అమలు చేయాలనేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది యాత్ర.